హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. నేనైతే ఈ వీడియోకి గుడ్ మార్నింగ్ అని మటుకు చెప్పట్లేదు, ఎందుకంటే ఇది ఈవినింగ్ కాబట్టి. ఈరోజు అయితే మనం అల్లూరులో గ్రామోత్సవం జరగబోతుంది. పోలేరమ్మ, కలుగోలమ్మ, గంగమ్మ ముగ్గురికి కలిపి జాతర చేస్తారు. అక్కడికైతే వెళ్ళబోతున్నాను. 31st నైట్ నేను ఇలా జరుపుకోబోతున్నాను. ఫన్ ఉండబోతుంది, ఎందుకంటే మొత్తం మా కజిన్స్ గ్యాంగ్ దిగబోతున్నాము. ఈ ఇయర్ ఎండ్ని మొత్తానికి ఇలా అయితే కంప్లీట్ చేసుకోబోతున్నాము. అండ్ ఈరోజు జాతరే కాదు, 31st నైటే కాదు, అండ్ ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది. అదేంటి అని వీడియో మిడిల్ ఆర్ ఎండ్లో మీకు తెలుస్తుంది. ఖచ్చితంగా వీడియోని అయితే మొత్తం చూడండి, పిచ్చ ఫన్ ఉండబోతుంది. కొన్ని దగ్గర వాయిస్ ఓవర్ ఇస్తాను, కొన్ని దగ్గర రా పెడతాను, ఎందుకంటే మీరు అది ఎక్స్ప్లోర్ చేయాలి కాబట్టి. ముందైతే వీడియోని లైక్ చేసి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. మనమైతే ఊర్లోకి ఎంటర్ అయిపోయాము. ఊరు ఎంట్రన్స్ దగ్గర నుంచే ఫుల్ ఆన్ లైటింగ్, పిచ్చ గ్రాండ్గా ఉంది. వెళ్తున్నంత దూరం లైటింగ్ అలానే ఉంది. అండ్ ఇంకోటి, ఈ వీడియోస్ ఏంటంటే లాంగ్ వీడియోసే ఉండబోతున్నాయి, చాలా లాంగ్ ఉండబోతున్నాయి. ఎందుకంటే జాతరలో జరిగే ప్రతి ఒక్క ఈవెంట్ని మీకు క్లారిటీగా చూపించాలి కాబట్టి. అంటే ఈ వీడియో చూస్తే ఎలా ఉంటుందంటే మీరు కూడా డైరెక్ట్గా జాతరలో ఎంటర్ అయ్యి మీరు ఆ ఫీల్ని, ఆ వైబ్ని ఎంజాయ్ చేసినట్టు తీసుకొని రావాలనుకుంటున్నాను. అందుకనే మొత్తం రా ఫైల్స్ని ఎక్కడైతే వాయిస్ ఓవర్ ఇవ్వచ్చో అక్కడ వాయిస్ ఓవర్ ఇస్తాను, మిగతా దగ్గరలో రా ఫైల్స్ని పెడతాను. ఏంటంటే ఇంకా నార్మల్ వీడియోస్, మన రెగ్యులర్ వీడియోస్లా కాకుండా ఈ వీడియో కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది. మనం ఊర్లోకి ఎంటర్ అయిన కొంచెం ముందుకు రాగానే రైట్లో పెట్రోల్ బంక్ ఉంది. పెట్రోల్ బంక్ దాటిన వెంటనే ఇలాగా ముగ్గురు అమ్మవార్ల విగ్రహాలు అయితే రెడీ చేసి పెట్టుంటారు. ఊర్లోకి ఎంటర్ అయిన వాళ్ళందరూ ఇక్కడ దండం పెట్టుకొని, ఊర్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళందరూ ముందు ఇక్కడ దండం పెట్టుకొని జాతరలోకి అయితే ఎంటర్ అవుతారు. ఈ రోజు మార్నింగ్ నుంచి జాతర అయితే స్టార్ట్ అయింది. మేము మటుకు ఈరోజు ఈవినింగ్ అంటే 6 అనుకున్నాము, 7 అయిపోయింది మనం ఆల్మోస్ట్ వచ్చేసరికి. ఇక్కడ చూడండి, చెట్టు కూడా జిల్ అని మెరుస్తుంది ఈ లైటింగ్స్కి. నేను అలా ఇంట్లోకి ఎంటర్ అయ్యాను లేదో, మా బ్యాచ్లో ఆల్రెడీ కొంతమంది వచ్చినారు. వచ్చి నేరుగా ముందు కలుగోలమ్మ గుడి దర్శనం చేసుకొని వద్దామని చెప్పారు. ఏంటంటే కలుగోలమ్మ గుడి మా ఇంటికి పక్కనే ఉంటుంది. సో నేరుగా అయితే ఫస్ట్ కలుగోలమ్మ దర్శనం చేసుకునే దానికైతే ఇక్కడికి వచ్చేసాము. నాకు ఈ టెంపుల్కి మటుకు చాలా మెమరీస్ ఉన్నాయి. ఏంటంటే మేము చిన్నప్పుడు ఎవ్రీ దసరా హాలిడేస్కి ఇక్కడికి వచ్చేవాళ్ళం. ఇక్కడికి వచ్చినప్పుడు దసరాకి నవరాత్రులు చేస్తారు కదా, అప్పుడు ఇక్కడ పూజారితో కలిసి ఆ విగ్రహాలకి అలంకరణ అంతా చేసేవాళ్ళం, పల్లకీ సేవకి వాటికి. అలాగే నేను ఈ టెంపుల్లో చైల్డ్హుడ్ దసరా హాలిడేస్ అన్నింటినీ ఆల్మోస్ట్ ఇక్కడే గడిపేశాను. ఈ లోపల మా అన్న వాళ్ళందరూ వచ్చేసి ముందైతే డిన్నర్ చేద్దాము, తర్వాత తిరగదాము అని చెప్పాడు. ఈ సర్వింగ్ చూసి ఏదో హోటల్లో తింటున్నారు, ఏంది ఈ జాతరకు వచ్చి అనుకుంటారేమో. కాదు, ఇంట్లోనే చేయించుకొని మా అన్న సర్వ్ చేస్తున్నాడు. అందరికీ సమానంగా పడాలి, సమానత్వం పాటించాలి అని చెప్పి హోటల్లో సర్వ్ చేస్తున్నాడు మా అన్న. మా వాళ్ళు చూసి ఎన్నో ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది, మనం కూడా ఒక మంచి బిర్యానీ పాయింట్ పెట్టేసుకుందాం అని ప్లాన్ చేస్తున్నారు. ఇంకా అలా అందరి మీద జోక్స్ వేసుకుంటూ మిద్ది పైన మా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము. ఇదిగోండి, నా వెనకల రెడ్ కలర్ షర్ట్ వేసుకుని ఒక పెద్ద మనిషి ఉన్నాడు కదా, ఆ పెద్ద మనిషి నన్ను 6 కల్లా ఇక్కడికి వచ్చేసేయి, నేను వచ్చేస్తాను అన్నాడు. నేను ఆయన చెప్పిన మాటలను నమ్మి 7 కల్లా నేను వస్తే 8:30 కల్లా ఈయన వచ్చాడు. అందుకే ఎప్పుడైనా మనం నిదానమే ప్రధానం అంటారు. ఇదిగోండి, ఇది నా చిట్టి తల్లి శాన్విశ్రీ, మా అందరి లిటిల్ ప్రిన్సెస్ ఇది. అండ్ పక్కన ఉన్న కదా ఆ అన్న, మా పెద్ద అన్న శ్రీకాంత్ అన్న. బెంగళూరులో నేను ఇంట్లో ఉన్నా కదా, అన్న వాళ్ళ ఇంట్లోనే. సారీ, బెంగళూరు వీడియోస్ ఇంకా బయటికి రాలేదు. దీని తర్వాత బెంగళూరు వీడియోస్ అయితే చూపిస్తాను. యాక్చువల్గా బెంగళూరు రైట్ తర్వాత ఇది జరిగింది, కానీ ప్రియారిటీ బేసిస్ మీద దీన్ని అయితే ముందు తీసుకొని రావాల్సి వచ్చింది. కెమెరా చూపించేమైనా మాట్లాడినాయి అంటే అందరూ హాయ్ హాయ్ అంటున్నారు. ఈ లోపల మా అన్న గ్యాప్ దొరికింది అని చెప్పి షర్ట్ మార్చేసాడు. బాగా నవ్వుతున్నారా? చూడు శాన్వి చూడు, పాపం చూపి స్మైల్ సెల్ఫీ పిల్ల పక్కన నువ్వు కానీ అలాగే కనిపిస్తున్నావు అన్న. నేను ట్రైపాడ్ పట్టుకొని వ్లాగ్ చేస్తుంటే మా వాడు నేను పట్టుకుంటా అన్నాడు మా వన్నిగాడు. అందుకే ఇచ్చేసా కొంచెంసేపు. ఈ బ్లూ చొక్కా అన్న పేరు సత్య, మేము సత్య అన్న అని పిలుస్తాం. అన్న ఏదో కెమెరాని చూస్తుంటే ఏదో బాంబుని చూసినట్టు పరిగిస్తున్నాడు దూరంకి.
అసలు మేము చాలా డిస్టర్బెన్స్ లో ఉన్నాం. చెప్పలేము ఈరోజు ఎలాగైనా వేసేయాలి. అసలు తగ్గేదేలే. 31st నైట్ కదా, గట్టైనా వేసేయాలని ప్లాన్ వేస్తున్నారు. ఏం వేసేయాలని అయితే ఇంకా ఫిక్స్ కాలేదు. మంచి ఫ్రస్ట్రేషన్ మీద ఉన్నారు. గౌతమ్ అన్న బెంగళూరు మన దగ్గర క్యామ్ ఉంది కదా, అన్నదే క్యామ్ అది తెచ్చా, కానీ ఇంకా తెచ్చిలేదు. ఇప్పుడు ఏంటంటే మేము బయటికి వెళ్దాం అనుకుంటున్నాం గుళ్ళన్నింటినీ తిరిగేదానికి. లాస్ట్ జాతరలో కొంతమంది గోల్డ్ చైన్స్ అయిపోయాయి అలా దొంగలు పడి. మా వాళ్ళు ఏంటంటే దాని గురించి పెద్ద సీరియస్ డిస్కషన్ చేస్తున్నారు, చైన్స్ తీసేయమని చెప్పి. దానికి మా వదిన ఒప్పుకోవట్లేదు. పెద్ద క్లాషే జరుగుతుంది, మీరు చూడండి. మీరిద్దరు మధ్యలో మాయమైపోయింది. కాదు, చివరికి దొంగలు వాళ్ళే ఉంటారు. ఇంకో వాళ్ళు కట్ చేయకముందే మీరు ఎవరైనా తీసుకురండి. నాన్నకన్నా పెద్దవి ఉంటే కట్ చేస్తాము, మన నాన్నకన్నా చిన్నవి ఉంటే చిన్న పర్లేదు, మేమేమో వాళ్ళు మనకి కట్ చేస్తే ఈ లోప. టైం అయితే రాత్రి 11:30 అయింది. అంటే మన రోడ్ల మీద పడే టైం అయింది. ఇంకా ఈది అన్నీ తిరిగేద్దాం. మా అన్న చెప్పినట్టు రప్ప ఆడిద్దాం ఈరోజు. ఇంకైతే మళ్ళీ కలవరం గుడికి వచ్చాము. ఇందాక మేము ఒక్కటే నలుగురు వచ్చాము. ఇప్పుడు మొత్తం గ్యాంగ్ చేసుకొని వస్తాం. ఒక్క సెకండ్ ఆగండి, మా గ్యాంగ్ అని చూస్తారు మీరు కానీ. సోలోగా దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి దర్శనం చేసుకుందాం అని చెప్పి అయితే మళ్ళీ ఈ టెంపుల్కి అయితే వెళ్ళాము. అన్నిసార్లు ఎందుకు వెళ్తున్నారా, కాళ్ళు నొప్పులు లేవా అంటే, ఇంటి పక్కనే టెంపుల్ కదా, ఎన్నిసార్లు అయినా పోతాం, మన ఇష్టం అది. మనల్ని ఈ టెంపుల్కి రాకుండా ఎవడు ఆపేదేలే. ఇదిగోండి మా గ్యాంగ్. ఇందాక పాపను చూపించా కదా, ఇప్పుడు బాబు వీడి పేరు వేదాంశ్. మేము ఎవరి దగ్గరికి రామంటాడు, కానీ ఈరోజు నా అదృష్టం బాగుంది. నా దగ్గరికి ప్రశాంతంగా వచ్చాడు ఏడవకుండా. ఏందో కానీ నన్ను చూస్తే పిల్లకాయలు ఏడ్ చేస్తారు. మన ఫేస్ వాల్యూ అలాంటిదేమో. ఈడైతే ఇంకా ఎక్కువ, అలా కదిలించగానే నన్ను చూడంగానే ఏడ్ చేస్తాడు. అయ్య బాబోయ్, ఈ సంవత్సరం అలంకరణ ఉంది టెంపుల్స్కి అన్నిటికీ. హెవీ చేశారు అసలు. ఎన్నో ఇయర్స్ నుంచి జాతరలు చూస్తున్నా, ఈ సంవత్సరం మటుకు హైలైట్ అన్నిటికన్నా. అంత బాగుంది అలంకరణ అంతా. ఇందాక మనం వచ్చినప్పుడు అమ్మవారిని అయితే అలంకరిస్తూ ఉన్నారు. ఇప్పుడైతే అలంకరణ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. మొత్తం కంప్లీట్ అయిపోయింది. అమ్మవారిని అయితే మూసేస్తున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే ఊరేగింపు స్టార్ట్ కాబోతుంది. మనం అంతా అలర్ట్గా ఉండాలి. మా వదిన నేను కొన్ని వీడియోలో ఉంటానని చెప్పి ఏదో మాట్లాడింది, కానీ ఏమి వినపడలేదు. నువ్వు పడుతున్నావు. ఈ సర్కిల్లో ఫోకస్ అవుతుంది, సైడ్ ఉన్న ఎంత రికార్డ్ అవుతుంది. ఇక్కడ ఏమైందంటే నేను ఫ్రంట్ క్యామ్ ఆన్ చేశాను కదా, ఆటోమేటిక్ ఫ్లాష్ అయితే ఆన్ అవుతుంది అనమాట. ఫ్రంట్ క్యామ్ ఫ్లాష్ ఆన్ అయినప్పుడు ఆ మధ్యలో సర్కిల్ వస్తుంది కదా, దాన్ని చూసి నువ్వు ఒక్కడే రికార్డ్ అవుతుంది, నేను రికార్డ్ కావట్లేదు అనింది. అందుకే ఈ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాను. షాపింగ్ చేసే టైం లేకపోతే షర్ట్ మార్పిచ్చేయాలా, వైట్ షర్ట్ వేయకూడదా? అంతే, లేదంటే మినిమం సింక్ ఉన్న కలర్ అని వేయాలి కదా. లైటింగ్ బాగా అదే బాగా వస్తుంది. మనం అంటే లాంగ్ పెట్టినప్పుడు కనపడదు. ఫ్రేమ్ కింద దింపుకున్నాం. కలుగోలమ్మ టెంపుల్ నుంచి అందరం నడుచుకుంటా గంగమ్మ టెంపుల్కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 500 మీటర్స్ 600 మీటర్స్ ఉంటుంది అంతే. మొత్తం ఈ పక్కనే ఉంటాయి. ఇంకా అలా నడుచుకుంటూ పోతూ ఉంటూ దారిలో ఒకరి మీద ఒకరు జోక్స్ వేసుకుంటా ఇలా ఫన్ చేసుకుంటూ వెళ్తున్నాం. మెయిన్ టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోయి మాకే ఎదురొచ్చేసింది. ఇక్కడే కొంచెంసేపు నిలబడి ఊరేగింపు చూద్దామని చెప్పి, అమ్మవారిని దగ్గర నుంచి చూద్దామని చెప్పి అక్కడే సైడ్ ఆగి చూస్తూ ఉన్నాము. ఇక్కడ మా అదృష్టం ఏంటంటే ఆ వైర్లు ఎత్తేదానికి మా ఎదురుగా వచ్చేసరికి ఆపేశారు. ఆ వైర్లు అడ్డం వచ్చాయని చెప్పి ఇంకా అట్లాగే ఒక 5 మినిట్స్ అక్కడే నిలబడి చూస్తూ ఉన్నాం. ఊరేగింపు అటు వెళ్ళగానే ఇంకా నడుచుకుంటా టెంపుల్కి అయితే వెళ్దామని చెప్పి మనం ఊరేగింపు నుంచి ఒక్కరంతా ఒక 200 మీటర్స్ ముందుకు వస్తే ఇక్కడే గంగమ్మ టెంపుల్ ఉంటుంది. ఇక్కడికి వచ్చి గంగమ్మ దర్శనం చేసుకుందామని చెప్పి వస్తూ ఉన్నాము. టెంపుల్ మొత్తాన్ని గ్యాప్ లేకుండా లైట్లతో నింపేశాడు. ఈ ఎలక్ట్రీషియన్ ఎవడో కానీ ఉన్న రంగులన్నీ వాడేశాడు. గంగమ్మ టెంపుల్ నుంచి పోలేరం టెంపుల్కి వెళ్ళకుండా నేరుగా రిటర్న్ ఇంటికి వచ్చాము. ఎందుకంటే 31st నైట్ 12 అయిపోయింది, అంటే న్యూ ఇయర్ వచ్చేస్తుంది. కానీ మేము వచ్చిన రీజన్ న్యూ ఇయర్ అని కాదు, న్యూ ఇయరే కాదు, ఈరోజు మా శ్రీకాంత్ అన్న బర్త్డే. అన్న బర్త్డేకి కూడా కేక్ కట్ చేద్దామని చెప్పి వచ్చాము. ఒక్కరు లేరా? హాయ్, హ్యాపీ న్యూ ఇయర్.
హలో హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్. ఇక్కడి నుంచి ఇంకంతా రా ఫైల్సే ఉంటాయి, ఎందుకంటే రా ఫైల్స్లోనే మస్తు మజా ఉంటుంది. ఓకే, కాపీ రైట్ అయితే ఖచ్చితంగా పడుతుందని నేను బాబాయ్ అగ్గి పెట్టు బాబాయ్. వాడే తప్పాసారా అదే పరిగెస్తున్నావా? ఎవర్రా మీరంతా? హ్యాపీ బర్త్డే ఇదిగో అక్క. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. జరుగు కానీ కొట్టు కొట్టు కొట్టు. నిషిల్ మొత్తం కొట్టారు. కేక్ మొత్తం నాకు కాదు వాడికి పోయి కేక్ పడిపోతా కేక్ చేతిలో కర్ర ఉందంటే నేనే